చూసారా ఇట్లాంటి కీళ్ళు దగ్గర తినేసిందనమాట. బాగా కాసిన దొండ చెట్టు అండి ఇది. ఒకేసారి 5 కేజీలు కూడా కాసింది. మీరు చూడాలనుకుంటే ఒక నెల ముందు ఆ వీడియోని కూడా పోస్ట్ చేశాను, మీరు చూడవచ్చు. అసలు ఎప్పుడు నిండుగా ఉండే దొండ చెట్టు ఎలా ఎండిపోయిందో చూసారా. 5 కేజీలు దొండకాయలు ఇచ్చిందని చాలా హ్యాపీగా వీడియో పెట్టాను, మీకు చూసుంటే ఆ వీడియో గుర్తుంటుంది. ఇప్పుడేమో ఇలాగా ఎండిపోయింది. ఎండిపోయి మళ్ళీ చిన్న చిన్న ఇగుర్లు పెట్టుకొని ఇప్పుడిప్పుడే ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అది అలా ఎందుకు అయ్యింది అని చూస్తే మీకు చూపిస్తానండి. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం ఎగురులు పెట్టుకొని ఇప్పుడే కొద్దిగా కాయలు అనేటివి వస్తున్నాయి అన్నమాట. ఇవి ఒక్క దగ్గర వచ్చినాయి, ఇంకా ఎక్కడ రాలేదు. ఎగురులు పెట్టుకొని వస్తూ ఉంది. ఇలా ఎందుకయిందబ్బా అని చూస్తుంటే చూసారా ఇక్కడ ఇలా ఎక్కడ కీలు ఉందో అక్కడ ఇలాగా తయారైంది. అది ఎందుకు ఇలా జరుగుతుందా అని కొమ్మ ఇంచి చూస్తే దాని లోపల పురుగు ఉందండి. అసలు కొమ్మ లోపల అవి తినేసి చెట్టునంతా ఎండబెట్టేసాయి అన్నమాట. చూసారా మళ్ళీ పాపం అయినా ఇగుర్లు పెట్టుకొని వస్తుంది చెట్టు. ఎక్కడెక్కడ కీళ్ళు ఉందో అక్కడంతా తినేసింది. ఇలాగనమాట తినేసి కనిపిస్తుంది, చెట్టుని ఎండబెట్టేసింది. ఈ లోపల చూస్తే ఇలా పురుగు ఉండేది, కనిపిస్తుందా కనబడట్లేదు. ఇలా కీళ్ళు దగ్గర తినేసి ఇలా హోల్స్ పెట్టేసింది చెట్టునంతా. ఇలాగ చేసి చట్నీ ఇలా తినేస్తుంది. దీని లోపల అయితే పురుగు కూడా ఉంటుంది. ఇలా పాడు చేసేస్తుంది చట్నీ. అయినా కానీ పాపం ఈ చెట్టు మళ్ళీ తట్టుకొని ఇలా చూడండి ఇలా తినేస్తుంది. తర్వాత మళ్ళీ ఎలా ఇగుర్లు వచ్చింది అంటే చూడండి ఎలా తినేస్తుందో చట్నీ. లోపల తినేస్తుంది. ఇంకెలా ఈ చెట్టు బతకద్ది, ఇలా తినేస్తుంది. చెట్టు ఎలా మళ్ళీ బతికింది అంటే నేనేం చేశానంటే కట్టెలు బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద తీసుకొచ్చి మొదట్లో పోసానండి. చెట్టు మొదట్లో తీసుకొని వచ్చి పోసిన తర్వాత మళ్ళీ చెట్టు అనేది ఇగుర్లు పెట్టుకుంటూ మళ్ళీ ఇప్పుడు కాయలు కొద్దిగా స్టార్ట్ అవుతుంది అనమాట. చెట్టు మొదట్లో బూడిద అనేది పోసాను అనమాట. పోసి నీళ్ళు వేస్తాం కదా, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు అదిగోండి స్టార్ట్ అయ్యాయి కాయలు. అదండి ఇప్పుడే లైట్గా చెట్టు ఇగుర్లు పెట్టి కాయలు అనేవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. చూడండి ఎలా తినేసింది. ఈ మన బంక చెట్టు వస్తుంది కదా, బంకలాగా చెట్టుకి తినేసింది అనమాట. చూసారా ఇట్లాంటి కీళ్ళు దగ్గర తినేసింది అనమాట. ఇంకా అది పోవడానికి నేను బూడిద పోసి నీళ్ళు వేసాను. మళ్ళీ కూడా వేయాలి కట్టెలు బూడిద. ఆ బూడిద వేసి నీళ్ళు పోసినప్పుడు కొంచెం చెట్టుకి ఆ పురుగు అనేది చచ్చిపోయి ఇగుర్లు వస్తూ ఉంది.